దయచేసి నా జోలికి రావద్దు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటా. దండం నాకు కాదే, ఆ దేవుడికి పెట్టు. వచ్చి కాపాడతాడేమో చూస్తాను. కానీ ఇప్పుడు ఆ తర్వాత నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు. దీని సంగతి నేను చూస్తాను. రావే, మర్యాదగా అడిగి చూశాను, ఇంతవరకు తెచ్చుకున్నా. సీత, నా మాట వినకపోతే ఏ ఆడదానికైనా ఇదే గతి పడుతుంది. మర్యాదగా చెప్పాను, ఇంతవరకు తెచ్చుకున్నావు. ఎనీహౌ మంచి సుఖానందించాలి. భగవంతుడా, నేనేం చెయ్యను. నా భావన నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నా జీవితం ఇలా అయిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. అయ్యో భగవంతుడా. సీత, ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నా? నీలం చెడిపోయి ఈ రహస్యాన్ని దాచిపెట్టి మరలా నీ బావను పెళ్లి చేసుకుంటావు. దేవుడు లాంటి నీ బావకు అన్యాయం చేస్తావా? లేదు, చెయ్యను చెయ్యను చెయ్యను. సీత, నీలం చెడిపోయిన ఆడదానికి ప్రపంచంలో బతుకులే. లేదు లేదు లేదు. ఆడది తన పవిత్రమైన శీలాన్ని ఒక్కరికి కల్పిస్తుంది. ఆ పవిత్రమైన శీలాన్ని కోల్పోయి నీవు బతికి వీల్లేదు. అదిగో అటు చూడు, ఉరితాడు మృత్యు రూపంలో నీ కోసం వేలాడపడుతుంది. వెళ్ళు, ఊరి తగిలించుకో. ఆగో సీత, ఇన్నాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన మీ నాన్నను ఒంటరి పడి చేసి వెళ్ళిపోతావు. నీతోనే కలకాలం కాపురం చేయాలన్న నీ బాబా జీవితం అన్యాయం చేసి నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోతే మీ నాన్నగారు బ్రతికేవి, మీ బావ బ్రతికేవి. ఆలోచించు, బ్రతకటానికి వీలే. నువ్వు బ్రతకటానికి వీలే. శీలం ఆడది వచ్చే జన్మలో వ్యభిచారిగా తగిలించుకో. తగిలించుకో, చేర్చిన సంద్రాన ఒంటరిగా మిగలదా
నీకే కష్టం వచ్చిందని ఈ పాడుపడికి పూడుకున్నావా? ఈ పాడుపడికి సీత ఏం జరిగిందమ్మా? నాటి నుంచి ఎంతో అల్లారు బుద్ధిగా పెంచాలి, అందుకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదా అమ్మా? బాబాకి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించాను. నాన్న నాకు ఈ పెళ్లి వద్దు అంటే నేను కాదంటాను. అమ్మా అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు ఈ పాడుపడి పుడుకున్నావో చెప్పు తల్లి, చెప్పమ్మా. నాన్న నేనే తప్పు చేయలేదని నువ్వు నమ్ముతావు కదూ? నా కూతురు అలాంటి తప్పు ఏది చేద్దామా? నాకు తెలుసమ్మా. నాన్న నేను బావకి నా ముఖం చూపించగలనా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నాన్న నేను చచ్చిపోతే మీరు బతుకుతారా నాన్న? సీత ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన మిమ్మల్ని తల దించుకునేలా చేశాను నాన్న, చేశాను. అసలు ఏం జరిగిందో, అసలు ఎందుకు తయారుతో చెప్పమ్మా, అసలు చెప్పమ్మా. ఆడది ప్రాణం కంటే ఎక్కువగా తన శీలాన్ని చూసుకుంటుంది కదా నాన్న. అలాంటిది భగవంతుడా నేనేం చెప్పాలి? శేషు నా జీవితాన్ని నాశనం చేసేసాడు. నేను ఏ పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష విధించావయ్యా? అయ్యో చిన్నప్పటి నుంచి అల్లారు బుద్ధిగా పెంచుకున్నాను, నీకు ఇన్ని కష్టాలు తెచ్చిపడ్డాయా? బాగా కష్టాలు వచ్చి పడ్డాయి. అబ్బా సీత నువ్వు చనిపోతే బావొచ్చి మావయ్య సీత ఏది అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలా? లేదు నాన్న, నేనే బావకి చెప్తాను నాన్న, నేనే చెప్తాను. అయ్యో భగవంతుడా, ఏనాడైనా సీమకైనా ఆపది తలపెట్టని నాకు ఎందుకు జాజిని కష్టాలు తెచ్చిపెట్టావు? కూతురు అల్లుడికి పెళ్లి చేసి ఇద్దరు కలకాలం కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలని ఎన్నో కళలు కళ్ళని నా కళలన్నీ కళ్ళలు చేశారా? అయ్యో భగవంతుడా. సీత ఇదిగో మల్లెపూలు. ఇదిగో సీత, మన పెళ్ళికి కావాల్సిన వస్తువులు, నీకు పట్టు చీర, మీ నాన్నకు పట్టు పంచ అన్ని తెచ్చాను సీత. సీత మావయ్య సీత ఎవరు మాట్లాడరేంటి? ఏం జరిగింది మావయ్య? ఏం చెప్పమంటావు బాబు? సీత జీవితం నాశనమైపోయింది బాబు. మావయ్య ఏమిటి మావయ్య? అసలు ఏం జరిగింది? వివరంగా చెప్పండి మావయ్య, నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు బాధపడుతున్నారు? చూసుకునే శీలాన్ని పోగొట్టుకుంది బాబు. మామయ్య ఎవడు వాడు? వాడి పేరేమిటి? వాడు ఎక్కడుంటాడు? వాడిని ముక్కలుగా నరుకుతాడు. మామయ్య ఎవడు? చెప్పు మామయ్య. వద్దు బావా, వద్దు. నువ్వు ఆడిని చంపి అన్నకుడు అవ్వటం నాకు ఇష్టం లేదు బావా, ఇష్టం లేదు. సీత నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు? అయితే వాడిని పెళ్లి చేసుకుంటావా సీత? అవును బావా, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అయితే ఇన్నాళ్ళు నేను ఊహించిన మేడలు గాలి మేడలు కావాల్సిందేనా సీత? అమ్మ సీత, నీకేమైనా బతుందా? నీ జీవితాన్ని పాడు చేసిన గదలు
పెళ్ళాడతానంటావా? మతుండి మాట్లాడుతున్నాను నాన్న. నా శీలాన్ని చెడగొట్టిన వాడితోనే నా పెళ్ళి, నా చావైనా బతుకైనా అతనితోనే. సీత, సీత, నువ్వేం చెప్పు చేశావు? నువ్వు వాడు లొంగ తీసుకున్నాడు, కానీ నీకు ఇష్టపడి చేయలేదు కదా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సీత. బాబు, సీతను పెళ్లి చేసుకుంటావా బాబు? చేసుకుంటాను మామయ్య, చేసుకుంటాను. ఆమెకు ఇష్టపడి ఏం చేయలేదు కదా. ఇందులో సీతదేమి తప్పు లేదు మామయ్య. వాడు బలవంతం చేశాడు అంతేగా. వద్దు బావా, వద్దు. నన్ను మర్చిపో. చూడు బావా, నన్ను మర్చిపో. నువ్వు ఏరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని సుఖాంతం చేసుకో. నన్ను వదిలే బావా, వదిలే. సీత, సీత, నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను కానీ సీత, కానీ వేరే అమ్మాయిని చేసుకున్నావు కదూ. ఆ మాట నన్ను బాధిస్తుంది సీత, బాధిస్తుంది. బావా, బాధపడి ప్రయోజనం లేదు బావా. జరగాల్సింది ఎలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు నుండైనా నీ జీవితాన్ని బాగు చేసుకోమని చెప్తున్నాను. దయచేసి నా మాట కాదనకుండా నీ దారిలో చూసుకో బావా, చూసుకో. సరే, వెళ్తున్నాను మామయ్య, వెళ్తున్నాను. బాబు, మామయ్య, ఎవరూ లేని అనాథని నన్ను దగ్గర తీసి ఇంత వాణ్ణి చేశావు. నీవు నాకు స్థానం కల్పించావు మామయ్య. ఆ స్థానాన్ని నేను కోల్పోయాను. ఇక మీ ముందుండి ఉండటం నాకు ఇష్టం లేదు మామయ్య. నేను ఎక్కడికో దూరంగా వెళ్ళి అక్కడే బ్రతుకుతాను మామయ్య. వెళ్తున్నాను మామయ్య. బాబు, బాబు, ఎక్కడి బాబు? బాబు, బాబు, బాబు. నాన్న,